Welcome to Kidstones. Like and subscribe. ఒకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కొమ్మపై కూర్చుని తన ముక్కులో ఒక ముక్క చీజ్ పట్టుకుని తినబోతుంది. ఆ సమయంలో ఒక నక్క అక్కడికి వచ్చింది. నక్కకు చీజ్ వాసన తగిలింది. అది చీజ్ తినాలని ఆశపడి ఒక యుక్తి ఆలోచించింది. నక్క చెట్టు కింద నిలబడి కాకిని చూసి మధురంగా మాట్లాడింది. అయ్యో కాకమ్మా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు! నీ రెక్కలు ఎంత మెరిసిపోతున్నాయి! నీ గాత్రం కూడా నీ అందంలాగే మధురంగా ఉంటుందని విన్నాను. ఒక పాట పాడి వినిపించవా అని అడిగింది. కాకి నక్క మాటలు విని గర్వపడింది. నాకు నిజంగా మంచి గాత్రం ఉందని నక్క కూడా అంటుంది అని అనుకుంది. వెంటనే తన ముక్కు తెరిచి కా కా అని అరవగానే చీజ్ కింద పడిపోయింది. నక్క వెంటనే చీజ్ తీసుకుని నవ్వుతూ, ధన్యవాదాలు కాకమ్మా, నీ గాత్రం నిజంగా మధురంగా ఉంది, కాని నీ తెలివి అంతగా లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాకి చాలా బాధపడింది. నేను నా గర్వంతో మోసపోయాను అని అనుకుంది. కొన్ని రోజుల తరువాత అదే నక్క మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. ఈసారి కాకి మళ్ళీ చీజ్ ముక్క పట్టుకుని ఉంది. నక్క మళ్ళీ అదే యుక్తి ప్రయత్నించింది. అయ్యో కాకమ్మా, నీ గాత్రం విలాలని ఉంది అని చెప్పింది. కాకి ఈసారి చిరునవ్వు చిందించి, నువ్వు మళ్ళీ నన్ను మోసం చెయ్యాలనుకుంటున్నావు కదా, ఈసారి నేను నీ మాటలకు లోబడను అని చెప్పింది. నక్క ఆశ్చర్యపోయి, అయ్యో, ఈసారి కాకి నిజంగా తెలివిగా మారింది అని అనుకుంది. ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఒకసారి మోసపోయినా రెండోసారి జాగ్రత్తగా ఉండాలి. అనుభవం మనకు జ్ఞానమిస్తుంది మరియు తెలివి